నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట మండలంలోని 5వ వార్డు దాసాయిగూడెంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీలో భాగంగా దాసాయిగూడెంలో మాదార హుస్సేన్ ఇంటిలో రేషన్ బియ్యంతో వండిన ఆహారాన్ని వారి ఇంటిలో భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రజలకు మేలు జరిగే విధంగా ఉన్నాయా అని వారి కుటుంబ సభ్యులను అడిగి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఒక పండుగ వాతావరణంలో ఉందని, కాంగ్రెస్ అంటేనే పేదల పక్షపాతి ప్రభుత్వం అన్నారు. ఎందుకంటే కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయాడు. ఒక కుటుంబం అప్పులైతే ఎట్లుంటుంది, కొంచెం మళ్ళీ తేరుకోవాలి కదా, ఆ టైం పట్టింది. కానీ ఇప్పుడు మీకు బస్సు ఉచితంగానే వస్తుంది. ఎక్కరా ఊరికి కూడా ఆపరేషన్ చేపిద్దాం, అందరికి క్యాంపు కళ్ళు రాని వాళ్ళందరికి పెట్టిస్తారులే ఆపరేషన్. సందీప్ తోటి మాట్లాడతా, సందీప్ పెట్టిస్తారు, అందరు ఆపరేషన్ చేయించుకోరు. కరెంటు ఫ్రీ వస్తుందా? కరెంట్ ఫ్రీ చేపిద్దాం. కూర్చొని ఎందుకు తింటది? అమౌంట్ కావాలిగా, అందరి కోసం ప్రయత్నం. అందరికి ఆయన అంటే కొద్దిగా మాస్క్ ఉంటాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపట్టిన ఏప్రిల్ 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీనిని పరిశీలించడానికి మేము ఈరోజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఈరోజు దాసాయిగూడెం గ్రామంలో ఒక లబ్ధిదారుని ఇంట్లో మరి ఈరోజు రావడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా చేయని సాహసం రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఒక సైడ్ ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో బాగాలేకపోయినా కూడా పేదలకు పట్టెడు అన్నం పెట్టాలి, కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి గతంలో ఏదైతే దొడ్డు బియ్యం కానీ బంక బియ్యం ఇచ్చే బియ్యాన్ని రద్దు చేసి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ఫ్రీగా, ఒక కుటుంబంలో 4 ఉంటే 24 కిలోల చొప్పున ఈ రేషన్ షాపులలో రేషన్ కార్డులకు అందిస్తున్న సందర్భంగా చాలా మరి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఎవరో ధనవంతులు తినే అన్నం మేము కూడా ఫ్రీగా డబ్బులు లేకుండా తింటున్నామని ఆనందపడుతున్నారు. చాలామంది ఇప్పటి వరకు ఆ దొడ్డు బియ్యం బంక బియ్యం తిన్న వాళ్ళు ఇవాళ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు మేము కూడా దీన్ని టేస్ట్ చేయాలని చెప్పి దీన్ని తినడానికి మేము వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతంగా, అంటే మన ఇళ్ళల్లో ఏ విధంగా అన్నం వండుకొని తింటామో అదే విధంగా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఉన్నందుకు మరి వీళ్ళందరి తరఫున కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎవరు చేయని సాహసం రేవంత్ రెడ్డి గారు ఈ పేద ప్రజలు, అంటే దాదాపుగా 90% ప్రజలకు ఈ బియ్యం అందుతున్నాయి ఈరోజు. కాబట్టి వీళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి స్కీమ్స్ని ఇంకా కూడా ముందు తీసుకెళ్లాలని, మరి భవిష్యత్తులో కూడా ఇంకా కూడా దీనిని ఇంకా మోడిఫై చేసి ఇంకా పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు కూడా ఇచ్చే పథకాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నది. కాబట్టి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మరి వాడుకోవాలని, మరి దాంతోపాటు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను.